తెలంగాణ రాష్ట్రంలో జూన్ మొదటి వారంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. వివిధ శాఖల్లో ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బదిలీల జాబితాను రూపొందించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ జాబితా సీఎం ఆమోదం పొందిన తర్వాత బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. ఆ తర్వాత అడపాదడపా కొందరి స్థానచలనాలు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రణాళికల కోసం మరోసారి భారీ ఎత్తున మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్ల స్థాయి అధికారుల పనితీరును తెలుసుకుంటున్నారు. సమీక్షల సందర్భంగా వారి పనితీరును బేజోరీ వేస్తున్నారు. కొందరు అధికారులు సరిగా పనిచేయడం లేదని ఆయా పలు దఫాల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కొందరు జిల్లా కలెక్టర్ల పనితీరుపైన ఫిర్యాదులు వస్తున్నాయి. సీఎం 3 దఫాల సమావేశాల్లో వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా పనిచేయడం లేదని, క్యాంపు కార్యాలయాలకు పరిమితమవుతున్నారని, ప్రభుత్వ పథకాలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాలు సరైన సేవలు అందించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు కలెక్టర్లకు కూడా బదిలీలు అనివార్యమని తెలుస్తోంది. ప్రస్తుతం కలెక్టర్ల పనితీరుపై సమగ్ర నివేదిక ఉన్న అధికారులు తయారవుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసు శాఖలోనూ ఎస్పీలు, ఉన్నతాధికారుల బదిలీలకు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి, ఇతర కారణాల దృష్ట్యా మార్పులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు 3 అంచెల భారీ గేట్లు పెట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 240 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక జరిగే కార్యాలయం వరకు కౌన్సిలర్లను తప్ప ఎవరిని రానివ్వకుండా ఎన్నిక జరిగే కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలం గూడూరు గ్రామంలో ఉన్న ఎల్ఐఎంస్ హాస్పిటల్స్ తొలి వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. డబ్బుకి కాదు, మనిషి ప్రాణానికి విలువ ఇవ్వాలనే ధ్యేయంతోనే తమ హాస్పిటల్ను స్థాపించామని డాక్టర్ రామరాజు అన్నారు. తన హాస్పిటల్కు వచ్చే ప్రతి రోగిని తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానని తెలిపారు. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు వచ్చినప్పుడు అతని వద్ద ₹1 కూడా లేకపోయినా ముందుగా అతని ప్రాణం కాపాడటానికే ప్రయత్నిస్తామని, ఆ తర్వాతే డబ్బుల గురించి ఆలోచిస్తామని డాక్టర్ రామరాజు స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైవ్లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మిత్రులారా, ముఖ్యంగా యువ మిత్రులారా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ, వ్యాపార వర్గాలకు నా సూచన ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో
ఏ లక్ష్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు అండగా నిలబడాలి. ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు, ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాదు నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి. దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బందే కాదు, రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలందరికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఏకమై మనందరం కూడా ముందుకు సాగాలి. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you, Honorable Chief Minister, sir, for the progressive roadmap laid for Telangana. Ladies and gentlemen, now it's time for awards, accolades, and prizes. రైజింగ్ తెలంగాణ, ఎంటర్ప్రైజింగ్ తెలంగాణ, ఎవర్ షైనింగ్ తెలంగాణ. రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచాలన్న పిలుపునందించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్సులతో. మనకు తెలుసు, ఇందాకే ఆనరబుల్ సీఎం గారు అన్నారు, మొన్న భారత్ సమ్మిట్, నిన్న యువతీ మీట్, నేడు జపాన్ నుంచి స్టేట్ గెస్ట్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ రాష్ట్ర పండుగలో తొలిసారిగా ఈ నూతన సంప్రదాయం గౌరవ ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు. ఇప్పుడు జపాన్, మన మిత్ర దేశమైన జపాన్ వేయించేసినటువంటి పెద్దలు కజుహిషా తకేయుచి సాన్, సాన్ అంటే శ్రీ అని గారని అర్థం. కజుహిషా తకేయుచి గారు జపాన్ దేశం కిటుకిషు నగర మేయర్, వారికి ఆత్మీయ సన్మానం చేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. మీరు తెరపై దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చప్పట్లు జపాన్లో ఉన్న మన మైత్రి భావనకు అందచేయాలని కోరుతూ ఉన్నాం. గౌరవనీయులైన కిటుకిషు నగర మేయర్ కజుహిషా తకేయుచి సాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనకు తెలుసు, డిసెంబర్ 9వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఒక అద్భుత ఆత్మీయ సందర్భంలో ప్రముఖులకి ₹1 కోటి నగదు పారితోషికంతో ఆత్మీయ సన్మానం చేయాలన్న సంకల్పాన్ని వెలిబుచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు సన్మానం ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న గద్దర్ గారి సతీమణి శ్రీమతి విమల గారు ₹1 కోటి నగదు పారితోషికాన్ని సంబంధించిన చెక్, అలాగే శాలువాతో సత్కారం. విమలమ్మ గారు అప్పటికప్పుడే పాటలు కట్టి ప్రతి మాటలోనూ పాటల్లో ఉన్న సౌందర్యాన్ని అందచేసి సామాన్యుల గుండె చప్పుడును దశాబ్దాల పాటు పంచిన గుమ్మడి విఠల్ గారు గద్దరిగా మారి మరి అందరి హృదయాల్లో స్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, అమ్మ విమలమ్మ గారికి నమస్సులు. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందచేసిన ఆత్మీయ సన్మానం. విమలమ్మ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు తల్లి గూడ హేమనల్లి గారు, గూడ అంజయ్య గారు సామాన్యుల గుండె చప్పుణ్ణి అత్యంత సరళమైన భాషలో తెలంగాణలో ప్రతి ఇంటా మారుమోగేలా చేసిన కవి గూడ అంజయ్య గారి రచనలు మనకెప్పుడూ గుర్తుంటాయి స్ఫూర్తిదాయకంగా. శ్రీమతి గూడ హేమనల్లి గారికి శుభాకాంక్షలు, నమస్సులు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, మనిషి మీద ఎంత ప్రేమ మన అందశ్రీ గారికి.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని అందశ్రీ రాయటం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత ఆత్మీయ ఆలింగన దృశ్యం కనిపిస్తోందో. ముఖ్యమంత్రి స్వయంగా స్టూడియోస్లో కూర్చొని ఆ పాటకి ఒక రూపకల్పన చేయటంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. అందశ్రీ గారు 2006లో వారికి సినీ నంది అందింది. ముఖ్యంగా 6 ఖండాల నదుల్ని వారు సందర్శించి నదీ భాష విని ప్రకృతిని ప్రేమించిన అందశ్రీ గారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. మన పాటల పూదొడకు అందెల సందడికి నిపుల వాగుకు నమస్సులు. ఇప్పుడు గోరెట్టి వెంకన్న గారి సన్మానం సుప్రజ గారు, వారి కూతురు సుప్రజ గారు అందుకుంటున్నారు. వెంకన్న గారి పాట కూడా మనకు తెలుసు. ఉల్లము నిండా పల్లె ప్రేమ నింపుకున్న గోరెటి వెంకన్న గారి సాహిత్యానికి శుభాకాంక్షలతో బాల్యం నుండే సామాజిక స్ఫూర్తితో సాగుతున్న సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల గ్రామం 2000 సినిమాలు, 3000 పాటలు, మరి ఒక నేలమ్మను, శ్రమకావ్యాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని, నేల తల్లిని, అడవి తల్లిని, ప్రకృతి మాతను కలంలో నింపి గళంలో స్వచ్ఛ భారత్ అభియాన్ను కూడా ప్రతిధ్వనింపచేసిన సుద్దాల అశోక్ తేజ గారికి శుభాకాంక్షలతో ఇప్పుడు జయరాజు గారు, ప్రజాకవిగా జయరాజు గారి సాహిత్యం మనకు ఎంత ప్రతిధ్వనిస్తుందో తెలుసు. వరిష్ఠ పాత్రికేయులు పాషం యాదగిరి గారు తెలంగాణ తొలి ఉద్యమాన్ని, మలి ఉద్యమాన్ని స్వయంగా పాల్గొన్న ఉద్యమశీలి పాత్రికేయులు, వరిష్ఠ పాత్రికేయులు, రచయిత, మన హైదరాబాద్ నగరపు నడి ఒడ్డున పుట్టిన బిడ్డడు పాషం యాదగిరి గారు. వారికి శుభాకాంక్షాపూర్వక నమస్సులతో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుతున్న సన్మానం. సీఎం గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఇంకా పెద్దలందరూ అందరికీ శుభాకాంక్షలతో మెదడుల కలయికతో సాగాలన్న కాళోజీ పురస్కారానికి ముందు ప్రఖ్యాత శిల్పి యాదగిరి గారు, పద్మశ్రీ అవార్డు ఎక్కే యాదగిరి గారు మనకు తెలుసు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు మరి గన్ పార్క్ దగ్గర పుష్పాంజలి ఘటించి వెంచేశారు ఈ వేదిక దగ్గరకు. ఆ గన్ పార్క్ అంటే అందులో ఒక ఆత్మ ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నట్టుగా ఈయన శిల భాష వినగలిగే సహృదయులు. వయసు పండింది, అనుభవం పండింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అందించిన సన్మానంతో మనందరి గుండె నిండింది. ఎక్క యాదగిరి గారికి శుభాకాంక్షలతో పెద్దలు నల్లమేల భాస్కర్ గారు, నల్లమేల భాస్కర్ గారు తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, మరి ఇతర భాషల యొక్క ప్రభావం, ప్రకాశం అన్నిటినీ మరి మన కన్యారం జిల్లా పల్లెలో పుట్టి పెరిగి ఉపాధ్యాయులుగా పనిచేసి దశాబ్దాలు కృషి చేసిన నల్లమేల భాస్కర్ గారికి ధన్యవాదాలతో వీరు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని అందుకుంటున్న నల్లమేల భాస్కర్ గారు ప్రజాకవి కాళోజీని గుర్తు చేసుకుంటున్న ఈ వేదిక నుంచి సీఎం గారికి హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలతో. నౌ ఐ రిక్వెస్ట్ ఎన్ శ్వేత మేడం, డీసీపీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్, టు ఇన్వైట్ police officials to receive the awards. Sweta madam. Shri Vijay Kumar IPS, DG ACB Hyderabad, Shri Vijay Kumar IPS. Shri Madadi Ramana Kumar, Superintendent of Police, AIG, Chief Office. Shri Ramana Kumar. Medal for Meritorious Service, Shri P. Srinivas, Additional SP Intelligence, Chief Security Officer to Honorable Chief Minister, Telangana, Shri P. Srinivas. Medal for Meritorious Service, Shri K. Ramakrishna Prasad Rao, Additional SP Admin, TGPA, Shri K. Ramakrishna Prasad Rao.
Shri Bandi Venkateshwara Reddy, Additional Commandant 8th Battalion, TGSP, Shri Bandi Venkateshwara Reddy. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జూన్ 4న వైసీపీ నాయకులు నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హామీలు విస్మరించడంతో పాటు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం తగదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నచ్చని ఘాటుగా అభివర్ణించారు. అన్ని చాలా ఛానళ్ళు కూడా మేము చూసాం. సాక్షి కానీ, TV9 కానీ, NTV కానీ, 10TV కానీ, ఇవన్నీ కూడా ఈ ఛానల్స్ అన్నీ కూడా ఈ మొన్న ఇక్కడ మహానాడు జరిగితే అన్నీ బంద్ అయిపోయినాయి. మరి ఇంకెవరు ఏది అంతా వాళ్ళు అక్కడ జరిగేది ఆ మహానాడులో వాళ్ళు చేసే ఆ డబ్బా కొట్టుకుంటా ఉంటే ఏది ఆత్మస్థుతి, పరనింద, ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నామస్మరణ చేయడం తప్ప ఈ సంవత్సరంలో మేము ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాం అనేటువంటి విషయం ఎక్కడ కూడా చెప్పనటువంటి విషయము. మరి మహిళలు కానీ, చిన్నారులపై కానీ అనేక అఘాయిత్యాలు, అరాచకాలు టైం కేటాయించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ మోసం చేసింది అన్నది మేము ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రజలకు వాళ్ళు ఏవైతే హామీలు చెప్పారో అవన్నీ నెరవేర్చే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లకు ప్రజల తరఫున నిలబడి పోరాడుతుంటుంది. దానికోసమే రేపు జూన్ 4న వెన్నుపోటు దినం అనే ఈ కార్యక్రమంలో ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని రేపు జరుపుకుంటున్నాము. దీనికి వైసీపీ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు క్యాడర్ అందరూ కూడా తరలి రావాలా. ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మా పార్టీ మీ అందరి తరఫున పోరాడుతుంది కాబట్టి అందరూ కూడా మీరు కూడా మా అందరితో పార్టీకి నడిచి ఈ ర్యాలీని, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుకుంటున్నాం. టైం కేటాయించట్లేదు. అయినప్పటికీ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ విధంగా ఈ గవర్నమెంట్ మోసం చేసింది అన్నది మేము ప్రతినిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాము.